సంవత్సరాలు అయితే నా పెళ్ళి 60 సంవత్సరాలు అయితే ఒక్క మనిషిని ఇంత మాకు ఇల్లాలే పొల్లాలే ఏది లేదు ఏది లేదు ఇట్లా రాయందరు ఇంటి పోయాను అన్నాడు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం పెట్టలేదు క్వార్టర్స్ లేదు ఏది లేదు మాకు గుంట జాగా కూడా లేదు సెర్చా మేము గౌండ్లో ఏది లేదన్న నేను చెప్తూనే ఉంటే ఇప్పుడు తీసుకుపోయినా కూడా నీకు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి ద్వారా ఇప్పుడు అన్నావు కదా ఆయన సర్పంచ్ అయ్యిండు ఆయన ముందట అన్నా అంట ఆయనకి కూడా మాకేం సాయం ఏది లేదు ఇచ్చిన పైసలు కూడా చెప్తాను కదా ఆ లంచం ఇచ్చిన పైసలు 3000 అని చెప్తాను మేము సతగాలే ఎక్కడ తిరగలేదు మా పిల్లగాళ్ళు 2 కొడుకులు మేము వస్తే కోడళ్ళు వస్తే మాకు 3,000 ఇచ్చాము ఇక్కడ మా అమ్మకు 6,000 ఇచ్చాము ఆపదన ముందుంటా శనిగరం గ్రామం ప్రతి వ్యక్తికి ఫంక్షన్ సావైనా నేనే ముందుంటా అంటాడు ఏ దానికి లేదు మా ఇంటి మొక్కన్న కనపల్లె రాలయం గుడే గుడికాడికి రాంది ఎవ్వరు కోరు ఎవ్వరైనా మీరు దేనికున్నా కూడా గుడికాడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పోతారు గుడి ముందట్లే మా ఇల్లు రారు ఇప్పుడు మొన్న ఏందో దేని గురించి అని దానికి పైసలు పంచాలంటే కూడా ₹1 కూడా ఇవ్వాలి మా కొడుకు బట్టి చచ్చిపోయింది మరి ఎందుకు పంచాలి ఏం చేయాలి మాకు ఏది లేదన్నట్టు మాకు గదే 2,000 పింఛన్ నా భర్త లేక నాకు 2,000 పింఛన్ తప్ప మాకు ఏ సాయం చేసింది లేదు మా కొడుకులకు నౌకరు పెట్టించింది లేదు మాకు ఏ సాయం లేదు ఏం సాయం చేయలేదు ఇగో మా ఆయన చచ్చిపోతే కూడా ముఖం కూడా కనవాలి ఇంటికి రాలేదా రాలే చనిపోయిన ఇంటికి రాలే అసలే రాలే చచ్చిపోతే రాలే అయ్యా ఇగో రేపత్తా ఎల్లుండి అత్తనాని అన్నారు తుప్పరగా ₹5 ఇగో మా ఎవ్వరు మా ఆయన చచ్చిపోతే ఎవ్వరు రాలే మేము ఓట్లు వేసిన 5 ఓట్లు మా 7 సార్లు మంత్రి కదా 7 సార్లు ఎమ్మెల్యే కదా ఇక్కడ 2 సార్లు మంత్రి ఉన్నాడు కదా 5 సాయం చేయలేదా ఏం సాయం ₹5 కూడా మాకు ఇవ్వలేదు ఇప్పుడు హైదరాబాద్ పోటీ చేస్తాడు మరి చెయ్యని చేస్తే చేయని ఏమైతుంది ఏం సాయం చేయలేదు గెలిచేద్దా గెలవని అంటే ఇక్కడ మీకు ఇప్పుడు మొన్న ఓడగొట్టిలు కదా ఎందుకు మంచోడాయి అయ్యో నన్ను ఫోటో తీసు అయ్యో నేను కదా మాకేం సాయం చేయలే అయ్యా ఏం చేయాలి ఏం సాయం చేయలేదు కనీసానికన్నా మా ఆయన చచ్చిపోతే కూడా తమ అత్తడో చేస్తాడు అయితే గెలిపించినాం కదా మేము అత్తలో 5దో 10దో ఇస్తాడు అనుకున్నాం చెట్టు వీనికెళ్ళి వాడు చచ్చిపోయిండు చింత చెట్టు వీనికెళ్ళి బాంచాను 20 ఏళ్ళు బతుకు ఇంకా సేమ్ ₹5 ఊళ్ళు ఎక్కడికి రాలే ఊళ్ళు ఎక్కడికి రాలే నరసింగపురం మొత్తం రాలే ఆయన భార్య వచ్చింది కదా ఓట్లప్పుడు భార్య వచ్చింది ఆయన ముఖమే కనవాలి ముఖం కనవాలి ఏమో మాకేం పని చేయలేదు మాకేం చేయలే మాకు కారు గుర్తు ఆయన చేసిండు అప్పుడేలా కారు గుర్తుకే దేనికైనా మేము కారు గుర్తు వేసినాం ఎప్పుడైనా కారు గుర్తుకు వేసాం మరి మొన్న ఎట్లా ఏమో మరి ఎట్లా గెలిచిండో ఏమో మాకైతే అర్థం అయితే ఆయన 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 గురించి చెప్పండి అంట అంతే వీళ్ళ గురించి మా గురించి కాదు ఓట్లప్పుడు ఇప్పుడు పెళ్ళాం వస్తుంది కదా పెళ్ళాం వస్తుంది ఆయన అత్తలేడు భార్యను పంపిస్తాను అత్తలేడు ఆయనకి మరి ఏం పుట్టిందో చెప్తారంటే ప్రతి ఇంటికి సాయం చేస్తా ప్రతి ఇంటికి డబ్బులు పంపిస్తా అంటాడు 5,000 ఇస్తా పెళ్లికి 5,000 ఇస్తా అంటాడు మాకేం చేయాలి మా తమ్ముడు చచ్చిపోతేనే మా ₹1 1 పైస ఇయ్యలే అసలే మా తమ్ముడు ఎంత 40 ఏళ్ళ చచ్చిపోతే ₹1 అందరికి కాలు మొక్కింది ఇంకా పెట్టలేదని చేయలే తినాలి కాదు అడవులకు అందరికి వచ్చిండు మరి అందరికి వచ్చిన పైసలు ఇచ్చిండు సాయం చేసిండు మరి అమ్మనికి వేయలే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ